హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం వరి బీజాన్ని తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందాం. చాలా సులువు, అందరికీ కూడా అందుబాటులో ఉండేది. వరి బీజం వచ్చింది అని మీకు తెలియగానే, అంటే వాపు కానీ నొప్పు కానీ ఇలాంటివి రాగానే మీరు వెంటనే చేయాల్సిందల్లా ఏంటి అంటే, ఒక పావు లీటర్ ఆవు పాలు తీసుకోండి. ఓకేనా? పావు లీటర్ ఆవు పాలు తీసుకొని దాన్ని కొద్దిగా వేడి చేసి గోరువెచ్చగా అయిన తర్వాత అందులో ఒక సుమారుగా 2 చెంచాలంతా, సుమారుగా 2 నుంచి 2.5 చెంచాలంతా వంట ఆముదాన్ని కలపండి. ఓకేనా? 2 నుంచి 2.5 చెంచాలు వంట ఆముదాన్ని ఆ పాలలో కలుపుకొని కొద్దిగా చక్కెర వేసుకొని పరికట్టున తాగాలి. ఓకేనా? ఇది వరి బీజం వచ్చిన మొదటి రోజే చేయాలి. ఒకటి లేదా 2వ రోజు చేసుకోవాలి. ఇలా చేయగానే కొద్దిగా మోషన్స్ అవుతాయి. ఒక 3 సార్లు మోషన్ అవచ్చు, సుమారుగా 3 నుంచి 4 సార్లు అవుతుంది, అంతే, తర్వాత కాదు. ఓకే, సో ఇలా మోషన్ అవుతుంది. అలా తర్వాత మళ్ళీ వారం 7 రోజులకు, మళ్ళీ 7 రోజులకు మళ్ళీ ఇలాగే చేయాలి. అలా 4 సార్లు కనుక చేసినట్లయితే ఈ వరి బీజం అనేది ఎలాంటి ఆపరేషన్ లేకుండా, ఎలాంటి సమస్య చాలా సులువుగా తగ్గిపోతుంది. నేను కూడా అది ఇలా తగ్గుద్దా అని డౌట్ వచ్చింది ఫస్ట్ నాకు కూడా. బట్ నేను ఒక పేషెంట్కి చెప్పడం వల్ల అతను కూడా మంచి ఫలితం ఉన్నది సార్, నాకు వాపు తగ్గింది, నొప్పి తగ్గింది, చాలా ఫ్రీగా ఉంది అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ చిట్కాను మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా ఈ చిట్కాను చెప్పలేదు మీకు. సో మీరు కనుక వరి బీజంతో బాధపడుతుంటే పావు లీటర్ ఆవు పాలను వేడి చేసి చల్లార్చి అందులో 2-2.5 చెంచాలంత ఆముదం, వంట ఆముదం వేసి కలిపి కొద్దిగా కండ చక్కెర వేసుకొని కలిపి తాగేసేయాలి. కూడా తాగేసేయాలి. ఒక గోరువెచ్చగైనాక పావు లీటర్ దాకా. తర్వాత చెప్పే కదా 3 నుంచి 4 సార్లు మోషన్ అవుతుంది. భయపడాల్సిన అవసరం లేదు, ఏం టెన్షన్ పడకండి, ఫ్రీ మోషన్స్ అవుతాయి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీక్, తర్వాత నెక్స్ట్, అలా 4 వీక్స్ కనుక మీరు కంటిన్యూగా 4 టైమ్స్ కనుక కంటిన్యూగా చేసినట్లయితే ఈ వరి బీజం సమస్య అనేది కంప్లీట్ గా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కొంతమంది వంటలలో కూడా ఈ వంట ఆముదం వేసుకొని కూడా తింటారు. ఈ వరి బీజం వచ్చిన వాళ్ళు కూరలలో కానీ దానిలో ఈ వంట ఆముదాన్ని వేసుకొని కూడా తినవచ్చు. దానివల్ల కూడా ఈ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు ఇలాంటి సమస్యతో కనుక బాధపడుతున్నట్లయితే ఈ చిట్కా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు టెస్టులు కూడా చేయించుకోవచ్చు. వరి బీజానికి సంబంధించిన, వెరికోసిల్కి సంబంధించిన టెస్టులు కానీ, అవసరమైతే హైడ్రోసిల్ టెస్టులు కూడా చేయించుకోండి. దీనివల్ల అది ఏ గ్రేడ్లో ఉంది, ఏ లెవెల్లో ఉందో కూడా తెలుస్తుంది. ఆపరేషన్ అవసరమా లేదా అని కూడా తెలిసిపోతుంది. ఒకవేళ దీనికి సంబంధించినటువంటి ఏమైనా మెడిసిన్ కూడా మీకు కావాలి అనుకుంటే కూడా మేము సప్లై చేస్తాము, లేదా మీరు కూడా నేరుగా మా వద్దకు రావచ్చు. వీటి కొరకు పైన స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.